తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. కడియం శ్రీహరి రాజయ్య తెలంగాణ రాజకీయం మొత్తం మీ ఇద్దరు చుట్టూ ఎక్కువ తిరుగుతుంటది. అంటే వయసులో మీకన్నా పెద్దవారైనా మీరు వయసులో చిన్నవారు, మీకు ఓపిక ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, కానీ మీరు ఎందుకు ఆయన ఫైటింగ్ లో ఎప్పుడు గెలవలేకపోతున్నారు? ఆయన ఓడిపోతాడంటే మీరు మళ్ళా తప్పు మాట్లాడారు. నేను చెప్పేది రాజకీయంగా అరే పార్టీలు మార్చుకుంటే 4 రెండు ఉంటాయి కదా. నేను పార్టీ మారిందంటే ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ చేంజ్ కాంగ్రెస్ పార్టీని మారి బీఆర్ఎస్ వచ్చి ఆయన కాంగ్రెస్ టీడీపీలో ఉన్నప్పుడు 2 గ్రూపులు అయిపోయినాయి, బీఆర్ఎస్ అయిపోయింది, ఇలా కాంగ్రెస్ అయిపోయింది. రాసి పెట్టుకోండి, వాళ్ళ బిడ్డ బైన్ల మహిళ డాక్టర్, బైన్ల కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీ, మహిళ అందులో, తర్వాత చిన్న ఎస్సీ కమ్యూనిటీ, తర్వాత ఎంపీ. రేపు మోడీ పిలిచి ఆనాడు బలరాం ఎంపీగా బంజారా ఒక్కడు ఉంటే యూపీఏ గవర్నమెంట్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో అట్లాగే బైన్ల కమ్యూనిటీకి ఒక మహిళకు మంత్రి పదవి ఇస్తాము అని కనుక మోడీ పిలిచిస్తే బిడ్డ తండ్రి ఇద్దరు జంపు జలాని బీజేపీ పోతారు, తప్పకుండా పోతారు, అవసరం. ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. ఇప్పుడు ఇన్ని పార్టీలు మారింది కదా. నేను ఏది ఆయనకు నాకు ప్రజాబలం విషయంకి వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన 4,000, 7,000తో గెలిచాడు. 7,000 అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ మేము గెలిపితే గెలిచాను, అంతకుముందు 4,000. సో నేను గెలిచాను, ఆయన గెలిచిన 4,000 అధిగమించి గెలవాలనుకున్న మొదటిసారి 12,000, రెండోసారి 33,000, మూడోసారి 58,000, నాలుగోసారి 37,000. ఇది ప్రజాబలం. అల్టిమేట్ ఏంది, మనకేంటి మ్యాండేటెడ్ ఏంది, ప్రజల తీర్పే కదా. కడియం శ్రీహరి గణపురం లేనిది, రాజయ్య గణపురం లేనిది అనే విషయానికి వస్తుంది. ఎస్, నేను ఒప్పుకుంటా. ఏమిటికి ఒప్పుకుంటా? కడియం శ్రీహరి కన్నింగ్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. రాజకీయాలకు కావాల్సింది అదే కదా ఇప్పుడు, కాదా? ఆయన రాజకీయ నాయకుడు, నేను ప్రజానాయకుడిని. ఆయనకు ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు కింద మీద పైసలు ఎన్నేసి అయినా గెలవాలనే అర్థం అది. నేను ఉరికి ఫస్ట్ రావాలి, ఇరుగొట్టి ఫస్ట్ కాదు, ప్రజలకు ఇంకా చేరువై దగ్గరకు మంచిగా రావాలి. ఒక్క రాజయ్య అంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సిపిఐ సిపిఎంలు, న్యూట్రల్స్ అందరూ కూడా రాజన్న మాకు దగ్గర అంటే మాకు దగ్గర అనేటట్టు ఉండడం వల్లే అంత మెజారిటీ. నీ అల్టిమేట్ మనకేంటి, ప్రజల తీర్పు అంతే కదా. మంచి చెడు అనేది ఉచిత పథకాలు అండ్ ప్రజలకు ఏదో చేస్తున్నామని చెప్పి ప్రజలను కాసేపు రెచ్చగొచ్చుడు, మాట్లాడు, పక్క పార్టీని తిట్టుడు, పక్క నాయకుడిని తిట్టుడు, అసలు ఫ్యామిలీని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసాడు. ఇప్పుడు ఎక్కువైపోయింది రాజకీయాలలో. పొద్దున ఒకటి మాట్లాడటం, సాయంత్రం ఒకటి మాట్లాడటం, సాయంత్రానికి ఏమో అన్ని సెటిల్మెంట్. ఇప్పుడు మీరే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సాయంత్రానికి కలుస్తారు. మీరే అంటున్నారు కదా రాజకీయ నాయకుడు అంటే అట్లే ఉండాలి. అట్లనే ఉన్నారు సార్, ప్రజానాయకుడు మారిపోయింది. నేను మళ్ళీ ఇప్పటికి చెప్తున్నా, ప్రజా వైద్యుడిని, వైద్యంలో ఉన్నప్పుడు ప్రజా వైద్యుడిని, రాజకీయాలకు వచ్చినాక ప్రజానాయకుడు. మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, అప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి ఎంత తేడా ఉంది చెప్పండి. తేడా ఉంది కదా. అందుకనే అంత మాత్రాన ఇప్పుడు నాకు వాట్ మోర్ ఐ నీడ్, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను, కంటిన్యూగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఇట్ ఈస్ ద ఏమంటారు, తెలంగాణ మొత్తంలో 4 సార్లు గెలిచిన మాదిగ ఎమ్మెల్యే నేను ఒక్కోనే, ప్రజా వైద్యుని నేను ఒక్కోనే, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది నేను ఒక్కోనే, నా కొడుకులు కోడలు అందరూ కూడా డాక్టర్లు, హైలీ క్వాలిఫైడ్ ఫ్యామిలీ. ఎంత జీరో నుండి సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒకటి మాత్రం బల్లగుద్ది చెప్తాను, ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తం కూడా ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు, ప్రజల పౌరుషాలను రెచ్చగొట్టడం. ఇది నిజం కాదా? అవకాశవాద రాజకీయాలు చేస్తే ఎప్పుడైనా ప్రజలకు గుణపడడం చెప్తారు. కడియం శ్రీహరి నెంబర్ 1 అవకాశవాది. ఏ అవకాశం వస్తే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు, ఎక్కడ తింటే అక్కడే వాళ్ళకే టోపీ పెట్టే రకం కడియం శ్రీహరి. అందుకనే ఎన్టీ రామారావుకు పిలిచి టికెట్ ఇచ్చి మార్కెట్ శాఖ మంత్రి చేస్తే ఆయన వైస్రాయ్ హోటల్ చెప్పులు ఇసిరేసిండు. ఎంతో పిలిచి దగ్గరుండి చదువుల కోసము, ఇల్లు కట్టుకోవడానికి అనేక రకాల చంద్రబాబును సాయం చేసి, సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆఖరికి ఇరిగేషను, అన్ని రకాలు ఇచ్చి ఆర్థికంగా ఎంతో ఎదిగిన తర్వాత ఆయనను తలదాన్ని మళ్ళీ పోయి కేసీఆర్ సంకల వచ్చిండు. కేసీఆర్ తీసుకొచ్చి ఆయనను ఎంపీ చేసి, ఉప ముఖ్యమంత్రి చేసి, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, 10 ఏళ్ళలో ఒక్క రోజు కూడా ఆయన ఖాళీగా లేడు. మొత్తం చట్టసభల్లో ఉండే పోస్టులు ఇస్తే ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డ కూడా ఎంపీ కావాలన్నాడు. ఎంత స్వార్థం చూడండి. వాళ్ళ సామాజిక వర్గము మొత్తము తెలంగాణ మొత్తంలో 13,000, వరంగల్కి వస్తే 600,
మా గణపురంకి వస్తే 130, 140 ఉండే సామాజిక వర్గం. ఆయనకి టికెట్ ఎక్కువ అంటే సామాజిక న్యాయం అంటే వాళ్ళ జనాభాను బట్టి అడగాలి కదా. ఆయనకు కానీ నా బిడ్డ కూడా టికెట్ కావాలన్నాడు. ఏమయ్యా మొత్తము బ్లాక్మెయిల్ రాజకీయాలు కాబట్టి ఈయనతో ఎందుకు పెట్టుకున్నాడు? బిడ్డకు టికెట్ ఇచ్చి ఇంటికాడ భోజనం పెట్టి పార్టీ ఫండ్ ఇచ్చి అవన్నీ మూట కట్టుకొని నువ్వే దేవుడని మొక్కి, ఇద్దరు అల్లుడు బిడ్డ మామ ముగ్గురు కలిసి మొక్కి తెల్ల వరకు జంపు చేయాలని మన రేవంత్ రెడ్డి దగ్గర కంటే ఏం మాట్లాడుతాను చెప్పి రాజకీయం. అలాంటి రాజకీయాలు వద్దురా బాబు, పడకొద్దు, వద్దు. నాకున్న చరిత్ర నాకు చాలు. అలాంటి రాజకీయం వద్దంటే ఇలాంటి చరిత్రలు లేని చరిత్రలు కూడా మీ మీద అంటగడతారు. కట్టుకొని కాక నిజాలు మెల్లగా తేలుతాయి. నిజం ఏందనేది నిలకడగా తేలుతుంటాయి. భూమి మీద బతికేదోడు పోయేదోడు ఆయన కూడా చరిత్ర మిగులుతుంది కదా. చరిత్ర మిగులుతుంది. పుస్తకాలలో రాసుకోవడానికి, చూసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది. డెఫినెట్ గా తృప్తికరమైన రాజకీయం, తృప్తికరమైన జీవితం, తృప్తికరమైన బతుకుండాలి. సో నేను చాలా తృప్తిగా ఉన్నాను. నా పిల్లలు, నా ఫ్యామిలీ మొత్తం కూడా హైలీ క్వాలిఫైడ్. సో కొన్ని రోజులు నలిగిపోయారు కదా. వాస్తవంగా ఇప్పుడు నలగడం అనేది డెఫినెట్ గా నలగకుండానే మీరు అన్నారు. నేను చాలా 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 ఏంటి ఏదో ఒక మాట వాడారు, ఏంటది? తృప్తి. ఆ తృప్తి ఉంటే హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చిందని ఎందుకు వెళ్ళారు సార్? సో అంత స్ట్రెస్లోనైనా కాబట్టి స్ట్రెస్సే కదా అది. అది వార్డు మెంబర్ పోస్ట్ కాదు కదా, సర్పంచ్ పోస్ట్ కాదు కదా, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పోస్ట్ కాదు, ఓ ఎమ్మెల్యే, ఎంపీ కాదు, మంత్రి పోస్ట్ కూడా కాదు, ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అండి. నేను మనిషినే, నాలో ఉండే నరాలన్నీ కూడా గుండె కానీ వాటన్నిటికీ ఏమి ఉంటే అందరికీ అదే ఉంటుంది. స్ట్రెచ్ వచ్చినప్పుడు ఏదైతే స్పాజం వస్తుంది, బ్లడ్ వెసల్ దగ్గరికి లాక్కొస్తాయి. ఏం చేస్తారు చెప్పు? అయినా కూడా ఎక్కడ ఎవరు తొందరపడద్దు, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా. స్ట్రోక్ వచ్చినప్పుడు భయం వచ్చిందా? భయం ఎందుకు? భయపడితేనే కదా స్ట్రోక్ వచ్చింది. చావంటే భయం నీకైనా నాకైనా ఎప్పుడైనా చావు వస్తుంది. అప్పుడున్న పరిస్థితి అయితే మొత్తం ఎట్లా తయారైపోయింది, మొత్తం దళిత వర్గాలందరూ తెల్లారి వరకు బస్సులు, ట్రైన్లు తగలబడే పరిస్థితి ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చి కొంచెం రిలీఫ్ ఉండగానే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడా, దయచేసి నేను ఏం చేయలేదు, ట్రాన్స్పరెంట్గా మళ్ళీ బయటకు వస్తా, కడిగిన ముత్యం, ఇదే మాట, కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తాను, ప్లీజ్ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు. ఇప్పుడే వచ్చిన తెలంగాణ మళ్ళీ విచ్ఛిన్నమైతే ఇక చూసినా రాజయ్య స్వార్థం కోసం ఆ రోజు రాజీనామా చేసి బీఆర్ఎస్ పోయిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి పోగానే మళ్ళీ అలజడి సృష్టించిండు అని అంటారు. నాకు చెడ్డ పోయొద్దు, దయచేసి మీరందరూ కూడా శాంతించాలని ఎంఆర్పిఎస్కు, కృష్ణమాదిగకి, దళిత సంఘాలకు అన్నిటి కూడా దండం పెట్టారు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కేసీఆర్ దగ్గర కావచ్చు, రాజయ్యకున్న ఇంపార్టెన్స్ అంటే ఏమని చెప్తారు? సో 100%గా ఈ రోజున్న వాటిలో నాకు త్రిమూర్తులు ముగ్గురు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు. వాళ్ళ ముగ్గురికి మోస్ట్ ఒబీడియంట్గా ఉండి విధేయుడిగా ఉన్న వాళ్ళు ఎవరంటే డాక్టర్ రాజయ్య అని వాళ్ళకున్నది. ఇవాళ వాళ్ళ ముగ్గురు నన్ను కోరుకుంటున్నారు. రాజయ్యకు మనకు అన్యాయం చేసినామని మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే కడియం శ్రీహరి చేసే కామెంట్స్, కేసీఆర్ని తిట్టే విధానం, కేటీఆర్ని తిట్టే విధానం, హరీష్ రావుని తిట్టే విధానం, వాళ్ళ ముగ్గురిని తిట్టే విధానానికి అయ్యో ఇలాంటి వాడినా మనం కావాలనుకున్నాం, రాజయ్య లాంటి ఉన్నా మనం దూరం చేసుకున్నామనే ఎక్కడో వారికి కూడా నేనైతే ఏ రకంగా పడదో వాళ్ళు కూడా బాధపడ్డరు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళే. కేసీఆర్ గారే స్వయంగా ఎంపీ ఎన్నికలప్పుడు హన్మకొండ చౌరస్తాలో మాట్లాడు, 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రీహరి తనంతట తానే రాజకీయ సమాధి కట్టుకున్నాడు, ధన్పూర్లో కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అని ఎంపీ ఎన్నికలప్పుడే ప్రకటించేసాడు. అది లైవ్ కాస్ట్ అయింది కాబట్టి హరీష్ రావుని ఎక్కడ పోయినా మాట్లాడతాడు. కేటీఆర్ గారు ఎక్కడ అవసరం ఉన్నా నేను ఆ సందర్భంలో ఉంటే డాక్టర్ రాజయ్య ఫస్ట్ తొలి ఉప ముఖ్యమంత్రి, కాబోయే ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరిని అన్నారు అట్లా, అది చాలు. బికాజ్ ఎక్కడ మీరు అన్నట్టు బాధపడవచ్చు కాక, కానీ ఆ సానుభూతి మాత్రం పార్టీ నాకు ఇవాళ గొప్పగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా 1-to-1 కూర్చునే అంత ఇంపార్టెన్స్ 100% ఉంది. పార్టీలో ఉందా కాదు, నన్ను పిలిపించుకొచ్చిన సందర్భం ఉన్నది. నేను పోయినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న విధానంలోనే తేలిపోతుంది కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.